శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇరవై 28వ తేదీ ఆదివారం శరన్నవరాత్రాల్లో 7వ రోజు కాళరాత్రి లేదంటే మహాచండి అమ్మవారిగా భావించి పూజ చేయాలి. అదేవిధంగా రేపు అమ్మవారికి ఇచ్చేటువంటి వస్త్రం ఎర్రని ఎరుపు రంగుతో ఉండాలి. తర్వాత గాజులు ఎర్రని రంగులో ఉండాలి. నిమ్మకాయల దండ వేయాలి రేపు. అట్లాగే అమ్మవారికి నివేదన దగ్గరికి వచ్చేసరికి గారెలు, పులిహోర, ఏదైనా మధుర తీపి పదార్థం కూడా ఏదైనా నివేదన చేయాల్సి ఉంటుంది. అమ్మవారికి లలిత సహస్రంతో కానీ లలిత అష్టోత్తరంతో కానీ పూజ చేయవలసి ఉంటుంది. అయిన తర్వాత అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారు. రేపు అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉంటుంది. ఎందుకంటే కాళరాత్రి అనేటువంటి అమ్మవారు లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా కాళరాత్రి ఆది శక్తివకృత సిద్ధోదర ప్రియ అని చెప్పినని ఆవిడ రేపు నూనెతోటి స్నానం చేసినటువంటి శరీరము, లోహాధమైనటువంటి ఇనప ముళ్లతో కూడుకున్నటువంటి ఆభరణాలని కూడా ధరించుంటుంది ఆవిడ. అయితే మామూలుగా అంత ఉగ్రరూపంలో ఉన్నటువంటి అమ్మవారు మనని భయం కల్పిస్తుంది మనకి అనేటువంటి ధోరణి అవసరం లేదు. అమ్మవారు ఏ స్వరూపంలో ఉన్నా కానీ మనని అనుగ్రహిస్తుంది. మనకి ఏ విధమైనటువంటి గ్రహ బాధలు, దుష్టశక్తులు మనని ఇబ్బంది పెడుతున్నట్లయితే అవన్నీ కూడా అమ్మవారు నియంత్రిస్తుంది రేపు. కాబట్టి అమ్మవారిని చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి విశేషంగా నివేదనలు అవి కూడా సమర్పించుకుని అమ్మవారి కృపకు పాత్రలై అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే మనం పరమాచార్య వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను మీ దగ్గర. స్వధర్మాన్ని ఆచరించడమే మన కర్తవ్యం. అయితే ఆ ఆచరణ స్వార్థం కోసం కాకుండా భగవంతుడికి అర్పించేటట్టుగా ఉండాలి. స్వార్థబుద్ధి లేకుండా మనం మన పనులను చక్కగా చేయడమే భగవదారాధన. భగవంతుని ధ్యానం వల్ల ఆయన కటాక్షం లభించి మనకు మనస్సు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సుతో మనం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా గమనించి స్వధర్మాన్ని అనుష్ఠించాలి. సత్సాంగత్యాన్ని పొందాలి. భోజనం చేయడం అనేది ఎలా అయితే ఆకలి తీరడానికే కాదు అన్న జబ్బును ఔషధం అనే భావనతో మన రుచి కోసం కాకుండా లభించిన దానితోటే తృప్తిపడాలి. అలాగే సమాధి స్థితిని చేరుకునేంత వరకు కూడా ఏకాగ్రతతో పూజ చేయాలి. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది అందరూ కూడా అనుభవాన్ని విజయం రూపంలో సాధించాలి, తరించాలి. ఇదే శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి సారాంశము అని చెప్పి పరమాచార్య వారు చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రేపు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ కూడా శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ శుభమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పేటువంటి విషయాలు ఏమన్నా మీకు బాగున్నట్లు అనిపించినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పైన నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఎప్పుడైనా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే
సందేహ నివృత్తి కోసం ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, లేదా యూట్యూబ్లో కామెంట్ ద్వారా కూడా పెట్టచ్చు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. శుభమస్తు.